అన్నీ అని కాకుండా అన్నీ కలిపి ఒక్కటి అని అన్నిటి యందు ఆ పరదేవతనే చూసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఎవరున్నాడో ఆయన నోటి వెంట వచ్చిన మాట యోగి మాట. అటువంటి దుర్గమ్మ ఏది ఇవ్వలేదు అన్న మాట ఉంటుంది తప్ప ఇది ఇస్తుంది అన్న మాట ఉండదు. పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి దుర్గామాత నామం అందుకే అంత గొప్పది అన్నాడు. లోకంలో ఎప్పుడైనా ఒక నామము వచ్చింది అంటే ఆ నామము బాలసారి చేసి పెట్టినది కాదు భగవంతుడికి. భగవంతుడికి బాలసారి చేసి పేరు పెడితే వస్తుందా? ఆయనకి సహస్రనామాలు ఉంటాయి, 108 నామాలు ఉంటాయి. మధ్యలో 300, 475, 576 ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఎవరు పుట్టినా నక్షత్రం ప్రధానం.